క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన ధ్యానంలో ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసుప్రభువు వారు సైతానుచే శోధించుట. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆనతిమ్మునిమ్ము అని అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకుము, ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమునైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తుకొందురు అని పలికెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపరాదు అని లేఖమున వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున నేర్చి, భువి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. యేసు ప్రబోధము ప్రారంభించుట. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి సెబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమునున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. సెబూలూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించుచు, గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుదుడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించిరి. యేసుప్రభువారు బెస్తలను పిలుచుట. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టుట పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి పోవుచు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించెను. జనులు బాధపడుచుండగా యేసు బోధ చేసి. 23వ వచనము. యేసు గలిలయ ప్రాంతం అంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగమిచ్చుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ
పీడింపబడి వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు వచ్చి తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి, యోర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈరోజు చదువుకున్నాము. రేపు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చదువుకుందాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ధన్యవాదములు.